ఇంటర్లింక్ చేసే ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. స్టేకింగ్ అండ్ వెస్టింగ్ చేసేటప్పుడు తొందరపడైతే మీరు చేసేయకండి. జాగ్రత్తగా ఈ వీడియో చూసైతే అర్థం చేసుకోండి. ఇలా వ్యాలెట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూపిస్తున్నారు కదా అవైలబుల్ టు స్టేక్ అని, అక్కడిది అమౌంట్ కనపట్లేదు ఏంటి, జీరో ఉంది ఏంటి అని అయితే కంగారు పడొద్దు. దాని కింద ఉన్న పర్సంటేజెస్ ఉన్నాయి, అది ఇంపార్టెంట్. అది మీరు సెలెక్ట్ చేసుకోకపోతే మీకైతే ఇక్కడ కాయిన్స్ కనపడవు అనమాట. సో ఒక్కసారి ఇక్కడ నేను ఏదైతే మీరు వ్యాలెట్లో ఉంచుకోవాలనుకుంటే కనుక మీరు 75% సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే వ్యాలెట్లో ఉంచుకోవాలనుకుంటున్నారో కొంత, ఓకే, ఫస్ట్ 75 సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా నేను అన్నాను కదా మీతో, నేను ఒక స్టేకింగ్ ఒక్కటే పెడతాను, వెస్టింగ్ చేయను అన్నాను కదా. బట్ నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే కొంత వెస్టింగ్ పీరియడ్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. నా సైకాలజీ ప్రకారం నేను వచ్చిన ఐటీఎల్ని మాత్రం వాడను అని డిసైడ్ అయ్యాను కాబట్టే వెస్టింగ్ జోలికి అయితే వెళ్తున్నాను. సో రివార్డ్స్ మంత్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 years తర్వాత ఎన్ని ఇయర్స్ పెట్టుకుంటే బాగుంటుందని థింక్ చేసి ఎట్ లాస్ట్ మూమెంట్ నేను ఒక 3 yearsకి అయితే వచ్చాను. టోటల్ 7 yearsకి అయితే పెట్టుకుంటున్నట్టు నేను 5 years స్టేకింగ్, 3 years వెస్టింగ్. అంటే 2031, 32, 33 ఆ టైంలో నాకు కంప్లీట్ అయిపోద్ది అనమాట. 5 years తర్వాతే కాయిన్స్ రిలీజ్ అవ్వడం మొదలు పెడతాయి. అవి కూడా విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ వెస్టింగ్ అనమాట. ఇక్కడ నేను 2 years పెట్టుకుంటే కనుక 2 years లోపల వస్తాయి. 3 years పెట్టుకుంటే 3 years లోపల వస్తాయి. పైన ఉన్న క్యాలిక్యులేటెడ్ పార్ట్ని చూసుకుంటూ నేను అసలు వెస్టింగ్ జోలికి వెళ్ళకపోతే 6000 వస్తాయి అనమాట 100% పెట్టుకుంటే నేను. సో ఎందుకు నేను 75% వరకు తీసుకున్నా కూడా ఇక్కడ నేను కొంచెం మార్చే కొద్దీ అంటే 2 years పెట్టుకునే కొద్దీ నాకు బెటర్ 2 years అనిపించింది. సో ఇదైతే నేను 7 yearsకి పెట్టుకున్నానండి. అంటే 5 years ఏమో స్టేకింగ్ పెట్టాను, 2 yearsలో మళ్ళీ రిటర్న్ వచ్చేలాగా అంటే 7300 నాకు రిటర్న్ వస్తాయి అన్నమాట. ఐటీఎల్ ఎన్ని నేను పెట్టుకుంది 75% అంటే 24,000 అనమాట. ఇది కన్ఫర్మ్ చేసుకున్నాను, నాకు ఓకే అనిపించింది. ఎందుకంటే నార్మల్గా నేను వెస్టింగ్ జోలికి వెళ్ళకపోతే నాకు 6000 వస్తాయి. నేను వెస్టింగ్ జోలికి వెళ్ళి ఒక 2 years పెట్టుకోవడం వల్ల నాకు ఇంకా 7000 వరకు కూడా వస్తాయి. కాబట్టి నేను అది ఓకే అనుకున్నా కూడా మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి ఎలా ఉంది ఏంటని చెక్ చేసుకున్నాక అవును తక్కువే వస్తున్నాయి, నాకు కొంచెం బెటర్గా వస్తుంది కదా 24 monthsకి అయితే అయ్యింది. 5 years తర్వాత 2 years వస్తాయి అన్నమాట రాని అని చెప్పేసి నేను ఓకే అనుకొని కన్ఫర్మ్ చేసుకొని తర్వాత ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే క్లిక్ చేశాను. ఇక్కడ చూపిస్తుంది అనమాట మనకి ఎన్ని వస్తాయి ఏంటి అని. 24,000కి నాకు 7,000 చిల్లర ఐటీఎల్ వస్తాయి అనమాట. అది చూసుకొని మళ్ళీ కన్ఫర్మేషన్ క్లిక్ చేశాక మనకి ఏ మంత్కి ఎన్ని వస్తాయనే క్యాలిక్యులేటెడ్ పార్ట్ అనేది రెడీ అయ్యి మనకి ఓకే అవుతుంది. సో ఇలా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత క్యాలిక్యులేటెడ్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఎన్ని మంత్స్ మనకి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలనే క్యాలిక్యులేటెడ్ పార్ట్ రెడీ అయ్యాక ఇలా ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కంప్లీట్గా మనకి 295 ఐటీఎల్ మంత్లీ వస్తూ ఉంటాయి అన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ 2031 8th 2000 July 31, అక్కడ నుంచి 7th August 2031 అంటే 5 years తర్వాత అనమాట. మొత్తం ఎన్ని ఇయర్స్ వస్తాయి, 2 years వస్తాయి. 2031 నుంచి 32, 33 కల్లా నాకు కంప్లీట్ అవుతాయి అనమాట. ప్రతి మంత్ 295 ఐటీఎల్ అయితే వస్తాయి అనమాట. ఈ 1 yearలో మనం చేసే మైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 1 year తర్వాత లిస్ట్ అయినప్పుడు లిస్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి మనం ఎక్కువ అయితే అప్పటికప్పుడే మనము ఆ మైగ్రేషన్లో వచ్చేవన్నీ కూడా సెల్ చేసుకోవచ్చు అనమాట, ప్రాఫిట్ కూడా పొందవచ్చు. 32లో 24 పోయాక ఇప్పుడు మనకి ఉన్నాయి కదా 8 ఉన్నాయి. 8లో మళ్ళీ 75% అంటే 6000 అనమాట. 6000 అంటే తక్కువ. మరి ఐటీఎల్జీ అనేవి వెరిఫైడ్ ఐటీఎల్జీ దానికి 2200 వస్తాయి అనమాట. ఎలా పెట్టుకుంటే ఎలా వస్తాయని చెక్ చేసుకుంటూ బెటర్. ఆల్రెడీ ఇంతకుముందు అంటే టోటల్ ఒక 7 yearsకి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఇంకొక 2 years పెంచేసుకుంటే ఎలా వస్తాయని చెక్ చేసుకున్నాను. ఏం చేస్తే బాగుంటుందని థింక్ చేసుకున్నాక ఇలా అయితే లాస్ట్కి ఇక్కడ నేను వీడియో చేస్తున్నాను అనుకోకుండా చాలా వరకు అయితే థింక్ చేస్తూ లెందీగా అయితే రికార్డ్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏదైతే బాగుంటుంది అని డిసైడ్ అవ్వడానికి కూడా నాకు కొంచెం టైం అయితే తీసుకున్నాను. సో ఇక్కడ 6000కి 2000 వస్తే బాగుంటుంది అనిపించింది. అంటే నేనేం చేశానంటే ఇంకొక ఇయర్ ఎక్కువ పెట్టాను అనమాట. ఇందాక 5 years ప్లస్ వెస్టింగ్ 2 years కదా, ఇక్కడ 5 years ప్లస్ వెస్టింగ్ 3 years పెట్టాను. ఇప్పుడు నేను 5 years తర్వాత ప్లానింగ్ అనమాట ఇవన్నీ ఐటీఎల్ రావడానికి. ఈసారి ఇలా చేశాను కాబట్టి నెక్స్ట్ టైం నాకైతే ఏవైనా వ్యాలెట్లోకి వస్తే కనుక డెఫినెట్గా ఈ ప్రాసెస్లో కాకుండా ఇంకొక అంటే జస్ట్ 5 yearsకి పెట్టేయడం, ఓన్లీ స్టేకింగ్ పెట్టేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను. 5, 4, 3, 2, 1 అలా పెట్టేస్తే అయిపోతుంది. 6000ని ఇలా 8 years అండి. అంటే 5 years ఏమో స్టేకింగ్, 3 years ఏమో వెస్టింగ్ పెట్టేస్తే మనకి మంత్లీ 61 ఐటీఎల్ ఇస్తూ ఉంటారు. మనం ఇందాక పెట్టింది 2033 వరకు వస్తాయి కదా, ఇది 2034లో కూడా వస్తాయి అన్నమాట. 4లో కూడా మంత్లీ వస్తూ ఉంటాయి.
సో మనకి అక్యుములేట్ అయిపోయి 2000 చిల్లర అయితే వస్తాయి అన్నమాట. ఈ 6000కి 2000 చిల్లర ఐటీఎల్ వస్తాయి. సో తర్వాత మనం ఇదంతా కూడా చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా మిగతా ఏమున్నాయి అని చెప్పేసి చూసుకుంటే నాకు ఎంత మిగిలాయి, 2000 మిగిలాయి. ఈ 2000లో నేను 75%, ఎందుకంటే నాకు మరి ఎంతో కొంత వ్యాలెట్లోకి రావాలి కాబట్టి నేను 75%ని చూస్ చేసుకుని 75%ని మాత్రం చాలా ఇదిగా పెట్టాను. చూడండి ఒకసారి, 60 మంత్స్ అంటే 5 ఇయర్స్ స్టేకింగ్ పెట్టాను. 5 ఇయర్స్ వరకు లాక్ అవుతాయి అవి. తర్వాత 120 మంత్స్ వెస్టింగ్ పెట్టాను. 120 మంత్స్ అంటే దాదాపు 10 ఇయర్స్. అంటే నాకు 5 ఇయర్స్ తర్వాత మిగతా 10 ఇయర్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. అలాగ పెట్టాను. ఎందుకంటే నాకు అక్కడ చూస్తే చాలా తక్కువ వస్తున్నట్టు అనిపించింది. తక్కువ అమౌంటే, బట్ ఎక్కువ వచ్చేలాగా ప్లాన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇలా అయితే కంప్లీట్గా 120 వరకు అయితే పెట్టేశాను అనమాట. సో ఏదైనా 15 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ తర్వాత నేను ఏం చేసుకున్నాను, 2 ఇయర్స్ ఎక్స్ట్రా, 3 ఇయర్స్ ఎక్స్ట్రా, అంటే 8 ఇయర్స్ అయిపోయింది అక్కడికి. ఇంకేముంటాయి, 7 ఇయర్సే కదా 15 రావడానికి. అలా ఆ 7 ఇయర్స్లో ఏమైనా సరే మొత్తానికి ఆ 1300 వచ్చేస్తాయి. 2,24,000లో ఈ 32 ఇలా కంప్లీట్ చేశాను కాబట్టి నెక్స్ట్ ఏదైనా సరే 1 lakh వరకు వాళ్ళు ఎప్పుడు మనకి ఐటీఎల్ రిలీజ్ చేస్తున్నా సరే ఈసారి మాత్రం ఒకటి మాత్రం 5 ఇయర్స్కి పెట్టేస్తాను, ఒకటి మాత్రం 4 ఇయర్స్ కంప్లీట్ పెట్టేస్తాను. ఇంకా వెస్టింగ్ జోలికి వెళ్ళను అనమాట. సో చెప్పాను కదా, ఇలా లాస్ట్కి అయితే చూస్ చేసుకున్నానండి. 1500కి నాకు 1300 వచ్చేస్తున్నాయి. చూసారు కదా, ఐటీఎల్ లాంగ్ రన్లో అంత రివార్డ్స్ ఉంటాయన్నమాట. కన్ఫర్మ్ చేసుకున్నాను. సో 5 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ టైం తీసుకుంటుంది. ఇక్కడ నాకైతే వండర్ అనిపించింది ఈ ట్రాన్సాక్షన్ చేశాక. కంప్లీట్గా అందులో చూస్తే 2031 నుంచి 2041 వరకు ప్రతి మంత్ కూడా 11 ఐటీఎల్ వస్తూ ఉంటాయి. సో ఇదంతా కూడా చూడండి, విజన్ ఎంత లాంగ్ విజన్లో ఉందో. మనకి వెస్టింగ్ పీరియడ్ 120 మంత్స్ ఇచ్చారంటేనే గమనించుకోండి మీరు, చాలా మనకి ఎకో సిస్టంలో చాలా డెవలప్ అవుతాయి. ఇంకా బిజినెస్ టోకెన్ పాయింట్ అనేది రిలీజ్ అయితే కనుక అసలు డైరెక్ట్ సెల్లింగ్ అనేవి అక్కడ జరగడానికి అవకాశం ఉంటుంది. చూసారు కదా, 2041 వరకు వస్తాయి అనమాట ప్రతి మంత్ 11 ఐటీఎల్. సో ఇలా అయితే నేను తక్కువ అమౌంట్ని ఇలా లాంగ్ రన్లో ఇలా 1500 వచ్చేలాగా ప్లాన్ చేశాను. సో అంతవరకు లాంగ్ రన్లో ఉండాలంటే మన మొబైల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో కావాలి అని అనుకుంటే ఒక మొబైల్లో ఇది యాప్ ఓపెన్ చేసుకుని దీన్ని అలా ఉంచేసేయండి ఆ మొబైల్ని. ఎందుకంటే మనం 1 ఇయర్స్ వరకు దీన్ని ఎటు తీయకూడదు అనమాట. ఏదన్నా అయినా కూడా మనకి రికవర్ చేసుకోవడానికి మళ్ళీ మన మెయిల్ ఐడికి పాస్వర్డ్, ఇంకా ఏదైనా సంథింగ్ ప్రాస్పరసీకి ఇదంతా అవసరం అవుతుంది. కాబట్టి బెటర్, నా అడ్వైజ్ ఏంటంటే మీరు సింపుల్గా అలాగా ఉంచేసుకోండి ఒక సైడ్. మిగతా దాన్ని 100% ఇలాగైతే జీరో వేస్టింగ్ జీరో స్టేకింగ్ పెట్టుకొని కన్ఫర్మ్ చేసుకున్నాను. సో కన్ఫర్మ్ చేసుకోగానే వ్యాలెట్లోకి వస్తుంది. ఎవరైతే మొత్తం వ్యాలెట్లోకి రావాలనుకుంటారో వాళ్ళు ఇలా అయితే ట్రై చేయొచ్చు అనమాట. మీరు మాత్రం ఈ 1 ఇయర్ ఎప్పుడైతే లిస్ట్ అవుతుందో ఈ లోపు మంచిగా మైనింగ్ చేసుకోండి, ఎక్కువ రిఫరల్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఇలా క్లైమ్ అయితే క్లిక్ చేశాను. సో నాకు ఏంటి రాలేదని అనిపించింది. మళ్ళీ క్లైమ్ క్లిక్ చేసినా కూడా ఆల్రెడీ అది ప్రాసెస్లో ఉంది అని అయితే నాకు మెసేజ్ అయితే వచ్చింది బ్యాక్. సో ఇలా బ్యాక్ వచ్చినా మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ చేసినా కూడా అలాగే వచ్చింది. సో లాస్ట్కి అయితే మొత్తానికి వ్యాలెట్లోకి అయితే వచ్చింది. అది ఒకసారి చెక్ చేసుకున్నాను నేను. హిస్టరీ కూడా క్లిక్ చేసి ఏంటి అని చెప్పేసి మళ్ళీ చెక్ చేసుకుని ఏంటి జీరోనే ఉందని చెప్పేసి మళ్ళీ హిస్టరీ క్లిక్ చేసి చూసుకున్నాను. ఇక్కడ క్లియర్గా మనకి మన స్టేకింగ్ 3, స్టేకింగ్ 2, స్టేకింగ్ 1 ఎలా ఉన్నాయి అనేది కనపడుతుందన్నమాట. సో స్టేకింగ్ 0, 1, 2 అన్నీ కనపడుతున్నాయి కదా. సో ఈ లాస్ట్కి 3 అనేది మనం క్లైమ్ చేసుకున్నాము. 3.1 ఇప్పుడు చెక్ చేసుకున్నాను బ్యాక్ వెళ్ళేసి నా వ్యాలెట్లో అయితే ఎట్ లాస్ట్ 3.1 అయితే వ్యాలెట్లోకి వచ్చాయి ఐటీఎల్ అనేవి. సో ఈ వీడియో చాలా వరకు అందరికి హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.